కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం ఇంటింటి వెన్నెలలు పూర్తి నవల పార్ట్ 3 ఫైనల్ పార్ట్ చెప్పుకోబోతున్నాము. జరిగిందేమిటో తెలుసుకోబోతున్నాం. ఉమ్మడి కుటుంబంలో తన బాధ్యతలు ఎన్ని నెరవేర్చినా తనను చిన్నచూపు చూడటంతో సరోజ వేరు కాపురం వచ్చేస్తుంది. సత్య ఆడపడుచు అదే ఇంట్లోనే నాన్నగారితో కలిసి ఉంటుంది. పెద్ద కొడుకు పెద్ద కోడలు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. ఇక పార్ట్ 3 మొదలు పెట్టబోతున్నాం. రాత్రి 7 గంటలకు సరోజ వచ్చింది. పిల్ల ఆడుకుంటున్నది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నది. అత్తయ్య, రేపటి నుంచి పనికి పని మనిషి వస్తుంది. ఎందుకు సరోజ? వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు ఉతికేయచ్చు. అంట్లు తోమి ఇల్లు ఊడ్చి తుడుచుకోవటం ఒక కష్టమా? మీరు కష్టపడుతున్నారే, ఇదంతా ఒక కష్టమా? గ్రైండర్లో వేసి పిండి రుబ్బాను. పచారీ సరుకులు వచ్చాయి. కూరగాయలు కొనుక్కొచ్చాను. పిల్లను ఎత్తుకున్నారా? అందులో కష్టం ఏముంది? రఘు లోపలికి వచ్చాడు. అమ్మా, నువ్వు ఎక్కువ శ్రమ తీసుకోకు. లేదబ్బాయి, ఇది శ్రమే కాదు. రాత్రి డిన్నర్కు ఏం చేద్దాం అత్తయ్య? చపాతీ చేసి హాట్ ప్యాక్లో పెట్టాను. పాలల్లో పంచదార వేసుకుని చపాతీ ముక్కలను నానబెట్టుకుని తింటాడు రఘు. మనకి కుర్మా రెడీ. నేనొచ్చి చేస్తానుగా అత్తయ్య. స్కూల్లో పిల్లలతో అరిచి అరిచి అలసిపోయి వస్తావు. ఆ ఇంట్లో నువ్వు పడ్డ కష్టం చాలు. ఇక్కడ నీ పని భారాన్ని నేను తగ్గిస్తాను. కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తెరవగా తండ్రి నిలబడున్నారు. రండి మావయ్య అన్న సరోజ వెంటనే కాఫీ తెచ్చింది. అక్కడ ఏం జరుగుతోంది? నా గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. చలపతి బయలుదేరి వెళ్ళిపోయాడు. జ్యోతి సత్య మధ్య పెద్ద గొడవ. జ్యోతి తన పనులను మాత్రం చూసుకుంది. సత్య దాని దగ్గర నోరు పారేసుకుని మాటలు పడ్డది. అందరూ సరోజలాగా ఓర్చుకుంటారా? తల ఎత్తి చూశారు. లేచి సరోజ దగ్గరకు వచ్చారు. అమ్మా సరోజ, మీతో పాటు అత్తయ్య బయలుదేరి వస్తున్నప్పుడు నేను మౌనంగా ఉన్నప్పుడు నేను సత్యకి సపోర్ట్ చేస్తున్నానని నువ్వు తప్పుగా అనుకోనుంటావు. లేదు మామయ్య, మీ గురించి నాకు తెలుసు. అత్తయ్యను మీతో వెళ్ళమని చెప్పింది నేనే. ఏమిటి నాన్న చెప్తున్నారు? అవును రఘు, లేకపోతే మీ అమ్మ నన్ను విడిచిపెట్టి వస్తుందా? ఇంట్లో జరుగుతున్న విషయాలు సరిలేవు అని మేమే ఈ ప్లాన్ వేశాము. నువ్వు ఆవేశపడి వేరుగా రావటానికి ప్లాన్ వేసినప్పుడు ఆలోచించటం మొదలుపెట్టాము. ఎక్కువగా చర్చించుకున్నాము. ఐడియా వచ్చింది. నాన్న, మీరు మామూలు వారు కాదు. సరే, కుటుంబ హెడ్ కదా మీరు. అందరినీ పిలిచి తిన్నగా మాట్లాడుండొచ్చే. లేదబ్బాయి, అది సరిగ్గా రాదు. సత్య మిగిలిన వారి వెన్ను మీద సవారీ చేసే స్వార్థపరురాలు. జ్యోతి ఇంకో విధం. తన భర్త పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అమ్మ లోపలికి వచ్చింది. అందమైన ఉమ్మడి కుటుంబం. అందులో స్వార్థం నిండిన బంధువులు. నేను తల్లిని వదిలే. కానీ సరోజ ఒక్కతే అక్కడ మంచిది. పోయిన సంవత్సరమే మేము ఆలోచించాము మీ ఇద్దరిని వేరుగా పెట్టేద్దామని. అలా చేస్తే మీకే తప్పుగా అనిపించవచ్చు. విడిపించుకుంటున్నారు అనుకుని కోపం తెచ్చుకోవచ్చు. అదే సమయం మీకే విసుగు అనిపించి ఆ నిర్ణయాన్ని మీరిద్దరూ తీసుకోవాలని మేము కాచుకోనున్నాము. ఇది ఇప్పుడే జరిగింది. అమ్మ, ఆ ఇంట్లో ఉంటే అన్నీ వేరుగా జరుగుతాయి. మీ గొప్పతనం ఎవరికి తెలియదు. అందుకే ఈ ఆలోచన. నాన్న, మీ గురించి ఆ ఇంట్లో ఎవరూ పట్టించుకోరు. ఆ తర్వాత ఆ ఇంట్లో మీరెందుకు ఉండటం? చూడు రఘు, ఇప్పుడు నేను అక్కడుంటున్నది అక్కడున్న మనుషుల కోసం కాదు, ఆ ఇంటి కోసం. నేను అక్కడ లేకపోతే ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోకుండా చెత్తకుండీలా చేస్తారు. ఎందుకు మావయ్య ఒక ఆలయం చెత్తకుండీ అవ్వాలి? అవ్వకూడదు సరోజ. చెత్తకుండీగా అయితేనే కదా దాన్ని ఆలయంగా ఉంచుకున్న వారి గొప్పతనం తెలుస్తుంది. వదిన్ని అంచనా వేయలేకపోతున్నాం నాన్న. కానీ సత్య ఖచ్చితంగా మారదు. అది మారాలని మేము ఎదురు చూడటం లేదురా. కానీ జీవితంలో దెబ్బ తినాలి, అవమానపడాలి. ప్రేమగా మంచి మాటలతో అమ్మ దానికి ఎన్నో సలహాలు ఇచ్చింది. ఒక స్టేజ్కు పైన పుట్టింట్లో సుఖం చూసేస్తే అత్తగారింటికి వెళ్ళి జీవించాలని అనిపించదు. అది చాలా అపాయం, అవమానం, అసహ్యం అని చెప్పి చూశాము. ఇంటి పనులు చేసే అలవాటు అది వదిలేసింది. కన్నవారు ఉన్నంత వరకు కుటుంబ నిర్వాహం గురించి దానికి బాధ లేదు. నేనే మహారాణిని అని అనుకుంటుంది. మేమేమన్నా 100 ఏళ్ళ బ్రతుకుతాము అని. ఆ తరువాత దాని సంగతి
గిరిజ ముఖంలో ఆవేదన కనపడింది. కన్న కొడుకు మీద తండ్రికి తపన లేదు, తండ్రికి కొడుకుకు బంధం లేదు. పిల్లాడితో ఉంటేనే కదా బంధం బలపడుతుంది. పిల్లాడు తండ్రి దగ్గరికి వెళ్ళేది, ఆయన ఇక్కడికి వచ్చి ఉండగలడా? ఇదేమో జీవితాన్ని కొంచెం కొంచెంగా పోగొట్టుకొని వెళ్తోంది. కారణం పిల్లాన్ని చూసుకోవటం కోసం అన్ని వాని మీద నెపం వేస్తోంది. ఇరువైపులా పెద్దవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలను పెంచుకోవటం లేదా? నాన్న కోపగించుకోకండి, తప్పు మన మీద కూడా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే తప్పంతా కన్నవాళ్ళ ఇద్దరిపైన ఉంది. ఇదివరకే నేను చెప్పాను, మీరు వినలేదు. అన్న తమ్ముళ్ళు ఎత్తి చూపిన తోబుట్టువులను తరుముతున్నామని మా మీద కోపం వస్తుంది, మా భార్యల మీద నెపం వస్తుంది. ఆడపిల్లలను నాశనం చేసేదే వాళ్ళను కన్నవారే. ఏమో దాన్ని తరమగలమా? అలా కాదు నాన్న. ఉద్యోగానికి వెళ్ళని మగాడు పుట్టింటి సుఖాన్ని అనుభవిస్తున్న ఆడవాళ్ళు బాగుపడినట్ట చరిత్ర లేదు. నష్టము అవమానము వచ్చి గొంతును నొక్కుతున్నప్పుడు కన్నవారు కూడా ఒకరోజు వదిలేస్తారు. అల్లుడు దాని మీద నేరం మోపుతాడు. వాళ్ళ దాంపత్యం తెగుతుంది. నువ్వు చెప్పేదంతా న్యాయం. కన్న కూతుర్ని తరమటం మా వల్ల అవలేదు. అందుకే నేను నీతో వచ్చేశాను. ఇలా చేయటం వల్ల అది మారుతుందా? రఘు, దాని దగ్గర నుండి పనులు చేయించుకోలేం. ఆకలై వేస్తోందని చెబితే భోజనం లేదని చెప్పలేను. కన్నబిడ్డను మేం పట్టించుకోకుండా ఉండలేం. కారణం అది మా ఇల్లు. కానీ అది అక్కడ అదే హక్కుతో రాలేదు. ఎందుకంటే ఇది నీ ఇల్లు. నేను నీ దయలో ఉన్నాను. అమ్మా, ఎందుకలా మాట్లాడతావు? ఉండరా? ఆ ఇల్లు నాన్న ఇల్లు అని అది ఉండవచ్చు. కానీ జ్యోతి సత్యకు చుక్కలు చూపిస్తుంది. ఆకలి, దాహం, తపన, పిల్ల సమస్య ఏది జ్యోతి పట్టించుకోదు. అదే సత్యకు ట్రీట్మెంట్. అవునండి మావయ్య, అత్తయ్య చెప్పేది కరెక్టే. లేదు సరోజ, వీళ్ళ ప్లాన్ చాలా గొప్పది. కానీ సత్య మామూలు మనిషి కాదు. తన కార్యాన్ని సాధించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అలా ఆలోచించకురా. అల్లుడు ఒక్కడే సంపాదిస్తున్నాడు, మంచి జీతమే. అందులోనే సేవింగ్స్ చేస్తున్నారు. సత్యాన్ని, పిల్లను ఇక్కడ వదిలేసి నెపాన్ని సత్య మీద తోసేసి తప్పించుకుంటున్నాడు. ఇందులో నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే. ఆయనకు సిగ్గు, శరము లేదు. బాధ్యతలను మొయ్యటం ఇష్టం లేదు. ఇలాంటి వ్యక్తులు అవతలి వారి వీపు మీద ఎక్కి సవారీ చేస్తూ కాలం గడిపేస్తారు. నేను కావాలనుకుంటే బయలుదేరరా అని ఆయన చెప్పలేరా? మేము వేరుగా వచ్చినట్టు వాళ్ళు వేరుగా వెళ్తే జీవించలేరా? సంసారం చెయ్యలేరా? వదిలేయమ్మా, మనం వేరుగా వచ్చేశాము. ఇక సత్య గురించి మాటలు ఎందుకు అని తల్లికి చెప్పి తండ్రి వైపు తిరిగి, నాన్న, మీరు కష్టపడకూడదు, పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేయండి అన్నాడు రఘు. వస్తానబ్బాయి, దానికి ఇంకా టైం ఉంది అని చెప్పిన తండ్రి జగన్నాథం భార్య వైపు తిరిగి, గిరిజ, మన ఇంటి దగ్గర ఉన్న వంట సామాన్ల పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. ఇంకో 2 రోజులకు వస్తాయి. కూరగాయలు 1 రోజుకే వస్తాయి. 3 రోజుల్లో 1వ తారీఖు వస్తుంది కదూ. 2వ తారీఖు. నెలకు కావలసిన వంట సామాన్లు కొని నేను ఇక్కడ నింపేస్తాను. అక్కడ ఇక వాళ్ళు చూసుకొని. పని మనిషి ఆండాళ్, ఆమెకు 2 నెలల సెలవు ఇచ్చాను జీతంతో. అప్పుడు అక్కడి ఇంటి పనులు జ్యోతినో సత్యనో చెయ్యని. చేస్తారా అత్తయ్య? సత్యకి ఏమీ తెలియదు. జ్యోతి ఖచ్చితంగా చెయ్యదు. ఇల్లు గబ్బు కొడుతుంది. అలా వదలగలమా? వేరే దారి లేదు. వ్యాధి ముదురుతూనే కదా ఆపరేషన్ అవసరం అవుతుంది సరోజ. 3 బెడ్రూమ్లు ఉన్నాయి. రోజంతా ఏసీ రన్ అవుతుంది. కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది. నీళ్లను పొదుపుగా వాడుకోరు. ఎప్పుడూ లైటు వెలుగుతూనే ఉంటుంది. నాన్న, రఘు కావాలనుకుంటే ఏసీ వేసుకుంటారు. అందువల్ల నాన్న దగ్గర పలు ఆర్డర్లు వేశాను. ఇక ఆ ఇంటి సంగతి ఆయన చూసుకుంటారు. రఘు కళ్ళు పెద్దవి చేశాడు. మామయ్య ఓపెన్గా మాట్లాడతారా? కుటుంబాన్ని ఇంతవరకు నడిపింది మీరే కదా అత్తయ్య. మాట్లాడవలసినంత వరకు ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. సరే, ఆకలేస్తుంది గిరిజ, తినేసి నేను బయలుదేరుతాను. సరోజ వడ్డించింది. జగన్నాథం వంటను ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మధ్యాహ్నం నాన్నకు భోజనం పంపించాను రఘు. సరేనమ్మా, ఎప్పుడూ అలాగే చెయ్యి. మిగిలిన వాళ్ళను మార్చటానికి మనం ఇలా నాటకం ఆడాలా?
ఇదంతా కావాలి సరోజ. స్వార్థంతో జీవించేవారు తమని మార్చుకోరు. దెబ్బతింటేనే బుద్ధి వస్తుంది. అంటే ఆ దెబ్బ ఎవరో ఒకరు ఇచ్చే కదా కావాలి. అవును సరోజ, అమ్మ యొక్క హఠాత్ ఆపరేషన్ కరెక్టుగానే ఉంటుంది. అడ్డుపడకు. నాన్న బయలుదేరారు. మామయ్య, 10 మంది పిల్లలకు ట్యూషన్ తీద్దామనుకుంటున్నాను. టైం ఉందనా? డబ్బులు చాలటం లేదనా? లేదు మామయ్య, ఇంకా కొంచెం సంపాదిస్తే పిల్ల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా ట్యూషన్ తీయమ్మా. నేను నా మనవరాలికి నాకు కుదిరినంత వరకు సహాయం చేస్తామ్మా. అది నాకు తెలుసు మావయ్య. ఆయన బయలుదేరారు. సరోజ, రఘు ఇద్దరి మనసులలోనూ నమ్మకం అనే వెలుతురు ఎక్కువ పడింది. జ్యోతి పిల్లలతో కలిసి సాయంత్రం బయలుదేరింది. తిన్నగా గాంధీ పార్కుకు వచ్చింది. చలపతి 10 నిమిషాలలో వచ్చి చేరాడు. పిల్లల చేతికి చాక్లెట్ ఇచ్చి ఆడుకోవడానికి పంపించి ఇద్దరు కూర్చున్నారు. ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? చాలా మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడలేను. అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. చెప్పు. మీ నాన్న 3 పూట్ల బయట తింటున్నారు. ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగటం లేదు. ఇది సరిలేదు జ్యోతి. అలా వదలకూడదు. ఆయనేం చేశారు పాపం? నేను 8ంటికి కానీ లేవలేను. అమ్మ సరోజ పొద్దున్నే 4 గంటలకంతా లేచి టిఫిన్ చేసి చేతికి లంచ్ కట్టిస్తారు. నా వల్ల కాదు. అది వదలండి. సరే, నీకు పిల్లలకు నేను చూసుకుంటాను. అప్పుడు సత్య పిల్లకు? దాని పేరే చెప్పకండి. బేవర్స్ గిరాకీ. చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మన ఇంట్లో పంచాయతీ చేస్తోంది. ఇది మీ నాన్న ఇల్లు. అంతేకాకుండా ఆయన జీతం మొత్తాన్ని ఈ ఇంటి ఖర్చులకు ఇస్తున్నారు. అందుకే అడిగే హక్కు నాకు లేదని వదిలేశాను. పొద్దున నాతో పోట్లాడుతుంది. ఇది దాని ఇల్లా? ఏం చేస్తోంది? సిగ్గు లేదు దానికి? చేసుకొని తిననివ్వండి. నేను దానికి పని మనిషిని 2 నెలలు లీవ్. ఇల్లే యుద్ధభూమిగా ఉంది. సరే, నేను మాట్లాడుకున్నది వేరు. చెప్పు. మనం నలుగురం. నాన్న, అమ్మ, సరోజ, రఘు, పిల్ల, ఆ బేవర్స్ గిరాకీ, ఆ సిగ్గులేని అల్లుడు కూడా ఇలా 12 మంది ఉండేవాళ్ళం. వీరంతా కాకుండా వారానికి ఒకరు మీ పిన్ని, మీ పెద్దమ్మ అంటూ మీ ఇల్లు ఒక హోటలు. ఇది ఇల్లా ధర్మసత్రమా? వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళరు. 4 రోజులు బస. ఇందులో బిర్యానీ, నార్త్ ఇండియన్ భోజనం, చాట్ అంటూ మెనూ. మీ పెద్దమ్మ కూతురికి చేతితో అన్నం పిసికి వెన్న భోజనం వేరే. అన్నిటికీ తల ఊపే సరోజ. ఈ కుటుంబం నాశనం అవడానికి ఆమె లాంటి బానిసలే కారణం. ఎందుకంత కోపం? విషయానికి వస్తాను. మీ అమ్మ రఘుతో వెళ్ళిపోయిన కారణంగా మీ బంధువుల గుంపు ఇక్కడికి రాదు. రఘు పిల్లలతో కలిసి 4 టికెట్లు మైనస్. మీ నాన్న కూడా ఇక్కడ తినటం లేదు. ఇక ఇప్పుడు మన కుటుంబం. ఆ పెంకి సత్య, ఆమె సిగ్గులేని భర్త పిల్ల. అల్లుడు రోజూ రావటం లేదే. గారెలు వేసే రోజూ వస్తాడు. ఆకలి వేసే రోజూ వస్తాడు. ఆకలి తట్టుకోలేకపోతున్నానని గోల చేస్తాడు. ఊర్లో హోటలే లేనట్టు. సరే, చెప్పాలనుకుంది చెప్పు. ఇంతవరకు మనం 40,000 ఇచ్చాము. రఘు కూడా ఇచ్చాడు. ఇక దానికి అవసరం ఉండదు. ఆ సిగ్గులేని దానికి మనమెందుకు తిండి పెట్టాలి? అది నా చెల్లెలే. భర్త చనిపోయాడా? లేక తన్ని తరిమేశాడా? చాలు జ్యోతి, అనవసరంగా మాట్లాడుతున్నావు. తోడబుట్టిన అభిమానం పొంగుకు వస్తుందా? పరువు అంటే ఏమిటో ఆమెకు ఎవరూ నేర్పించలేదా? జీవించటానికి వచ్చిన అమ్మాయిల గురించి మీ ఇంట్లో ఎవరు బాధపడరా? అతను మాట్లాడలేదు. మన ముగ్గురికి 25,000 ఇవ్వండి చాలు. మిగిలింది మీ నాన్న వేసుకుంటారు. వనజకు తిండి పెట్టే అవసరం ఆయనకే. సత్యకు తిండి పెట్టే అవసరం ఆయనకే. మిగిలిన 15,000 బ్యాంకులో డిపాజిట్ చేయబోతాను. సరే, అమ్మే కదా అన్నీ చూసుకునేది. ఆమె ఇప్పుడు లేదే. నాన్నకు సమయం ఉందా? ఆయన చూసుకోగలరా? తెలుసా? ఆయనే చూసుకోవాలి. అది కష్టం జ్యోతి. అప్పుడు నిర్వాహం మన చేతికి రాని. నేను నడుపుతాను. బాధ్యతను ఇస్తారా? ఆయనను అడగగలనా? వదిలేయండి. ఆయన్నే చూసుకోనివ్వండి. 25,000 ఇచ్చేద్దాం. సరేనమ్మా. వంట, ఇంటి పనుల నిర్వహణ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మనకి నేనే వంట చేస్తాను. మీ నాన్న తింటానంటే ఆయనకి చేస్తాను. ఆ బేవర్స్ గిరాకీకి వండి పెట్టడం కుదరదు.
ఆమె ఇన్ని రోజులు చేసిన పంచాయతీ చాలు. సరే, పని మనిషి లేదు. ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? వేరే మనిషిని పెట్టుకోవాలి. నేను మాట్లాడతాను. పని మనిషికి జీతం మీ నాన్నే ఇవ్వాలి. చెప్పేయండి. ఇల్లంటే కేవలం వంట సామాన్లు, పాలు, కూరగాయలు మాత్రమే కాదు జ్యోతి. చాలా ఖర్చులు ఉంటాయి. ఇల్లు శుభ్రంగానూ ఉండాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు కూడా పిల్లల ఖర్చులు, మిగతా ఖర్చులు మనమే చూసుకుంటున్నాం. ఇంటి ఖర్చులకు మన వంతుగా ఇవ్వాలనుకుంటున్న 25,000 చాలా ఎక్కువ. అతను మాట్లాడలేదు. ఏమిటి మాట్లాడకుండా ఉన్నారు? ఇలా ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడగలమా? అందులోనూ నాన్న దగ్గర ఒక పని చేద్దామా చెప్పండి? మనం కూడా వేరు కాపురం వెళ్ళిపోదామా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకే ఇంట్లో వేరువేరుగా గడపటం దేనికి? మనసులు అతకవు. బాంధవ్యం నచ్చలేదు. మనం మాత్రం జీవిద్దామనే స్వార్థం తలెత్తింది. దీని తర్వాత కూడా కలిసి ఉండాలని అనుకోవడంలో అర్థం ఏముంది జ్యోతి? ఆలోచించరా? దేని గురించి? వేరుగా వెళ్తే అద్దె 15,000 ఇవ్వాలి. 10 నెలలు అడ్వాన్స్. ఇంటికి కావలసిన వస్తువులన్నీ కొనటానికి 3,00,000. కుటుంబ నిర్వాహం మొత్తం గమనించుకోవాలి. వేరుగా ఒక పని మనిషి ఇదే 40 దాటుతుంది. సొంత ఇల్లు ఉంచుకొని ఎందుకు అనవసరంగా అద్దెకి? ఇక్కడ 25,000 విసిరేస్తే చాలు. ఉమ్మడి కుటుంబాన్ని మనం విడగొట్టామనే పేరు ఉండదు. ఇదంతా మీ బుర్రకు ఎక్కుతోందా? కుటుంబం అని వచ్చేస్తే ఎలాగా? ఏడ్చినట్టుంది. నయా పైసా ఇవ్వకుండా ఒకతి రాజభోగం అనుభవిస్తుంది. ఆమెను తరమటానికి ధైర్యం లేదు. మనం వెళ్ళిపోతే మీ నాన్న యొక్క మొత్తం సంపాదన తీసుకొని మింగేసి ఆ మహారాణి ఇంటిని కూడా తన పేరుకు మార్చేసుకుంటుంది. పర్మనెంట్గా బంక రాసుకొని కూర్చుంటుంది. వదిలేస్తే దొరకదు. మనము జీవించాలి. దాన్ని తరమాలి. తరిమి తరిమి వెళ్ళగొట్టాలి. అది కష్టం. ఇది మా నాన్న ఇల్లు. మీకు హక్కు ఉంది. రఘుకి, సరోజకు కూడా ఉంది. వాళ్ళు వెళ్ళలేదా? నేను వెళ్ళమన్నానా? వాళ్లకు రోషం ఎక్కువ. అయితే దానికి మనమా బాధ్యులం? ఆమె కూడా తెలివైనదే. మీ అమ్మగారిని తనతో తీసుకెళ్ళింది. మీ నాన్న డబ్బు బాగా ఇస్తారు. సరోజ స్వార్థపరురాలు కాదు. అది మీ నమ్మకం. ఆమె తెలివిగలది. మంచి యాక్టర్. వదిలితే మొత్తాన్ని తీసుకుపోతుంది. మాట్లాడకండి. సరే వదులు. నువ్వు త్యాగి. ఒప్పుకుంటున్నా. ఎగతాళి వద్దు. నేనెప్పుడు మీకు కావాలి? అది నా తలరాత. ఏం చెప్పారు? వదులమ్మాయి. నీతో యుద్ధం చేయటానికి నా దగ్గర శక్తి లేదు. రేపు జీతం వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి. డైలాగులు రాసి ఇచ్చేయి. ఒక్క మాట కూడా మర్చిపోకుండా మాట్లాడతాను. సరేనా? ఇప్పుడు హోటల్లో తినేసి ఇంటికి వెళ్దాం. నేనొచ్చి వంట చేస్తానని ఆ బేవర్స్ గిరాకీ కాచుకోనుంటుంది. ఆమెకు ఒక పాఠం నేర్పించకుండా వదిలిపెట్టను. వాళ్ళు తిని ముగించి ఇంటికి వెళ్ళినప్పుడు టైం 10. జగన్నాథం కూడా అదే సమయానికి ఇంట్లోకి వచ్చారు. నాన్న, మీరు డిన్నర్ చేశారా? చలపతి అడిగాడు. లేదని చెప్తే ఎవరైనా చేసి పెడతారా చలపతి? అతని మొహం వాడిపోయింది. సత్య న్యూడిల్స్ చేసుకొని ఆమె తిని పిల్లకు పెట్టింది. నాన్న, పని మనిషి మంగమ్మ 2 నెలలు రానని చెప్పింది. ఇంటి పనులకు వేరే పని మనిషిని వెంటనే ఏర్పాటు చేయాలి. నేను 2 మాట్లాడి ఉంచాను. రేపే వస్తారు. ఎంత జీతం సత్య? ఇంటి పనులకు 3,000. ఇల్లు ఊడ్చి తుడిచి అంట్లు తోమి 3 పూట్ల వంట చేయటానికి 9,000. మొత్తం 12,000. రఘుతో కలుపుకొని ముగ్గురు మనుషులు తక్కువ అయ్యారే. ఆ ఖర్చు మిగిలినట్లేగా. వాళ్ళ జీతం మన చేతికి రాదే. మీ జీతం, అన్నయ్య జీతం ఉందే. జ్యోతి లోపలికి వచ్చింది. మీ నాన్న జీతం గురించి మాత్రం మాట్లాడు. మీ అన్నయ్య జీతంతో నువ్వు బడ్జెట్ వేయకు. నీ భర్త ఏం చేస్తున్నాడు? వదిన, తప్పుగా మాట్లాడకండి. దీనికంటే ఘోరంగా మాట్లాడతాను. ఆయన సహాయం అవసరం లేదు. మాకు కలిపి మా నాన్న ఇస్తారు. మీరు నోరు ముయ్యండి అంటూ వదిన మీద అరిచి తండ్రి వైపు తిరిగింది సత్య. నాన్న, రేపు 2 పని మనుషులు పనిలోకి వస్తారు. లేదమ్మా, నా దగ్గర డబ్బు లేదు. నీ భర్త ఇస్తానంటే 2 పని వాళ్లను పనుల్లో పెట్టుకో. నాకు అభ్యంతరం లేదు. నాన్న, నేను ఇంట్లో తినబోయేదే లేదు. అందువల్ల వంట మనిషి అవసరం నాకు లేదు. నేను ఇంట్లో చెత్త ఏది పడేయను. నా బట్టలు నేను ఉతుక్కుంటాను. అందుకని నా పనులకు పనివాళ్ళు అవసరం లేదు. నేనెందుకు డబ్బు ఇవ్వాలి? శభాష్. జ్యోతి చప్పట్లు కొట్టింది.
నాన్న మీరు నా సంగతేంటి? నేను నా పిల్ల తినద్దా? వంట చేసుకొని తినమ్మా, ఎవరు కాదంటారు? మామయ్య ఇంతవరకు అత్తయ్య సరోజ చేసి పెట్టడం వల్ల పొట్ట పెరిగింది. ఇప్పుడు అది జరగదుగా, మీరేం చెయ్యలేదుగా. నేనెందుకు నీకు వంట చేసి పెట్టాలి? నువ్వేమన్నా మంచాన పడుకున్నావా? నీ వల్ల కాకపోతే నువ్వు చంద్రగిరి మహారాణిగా ఉంటే కాళ్ళు చేతులు పట్టించుకోవటానికి పని వాళ్ళని పెట్టుకో, లేకపోతే నీ భర్తను వంట చేయమని చెప్పు. ఆయన మగవారు. అలాగా? విన్నారా చలపతి గారు, దీని భర్త మగవాడట. చెప్పి గట్టిగా నవ్వింది జ్యోతి. ఆవేశపడిన సత్య వెర్రితో దగ్గరికి వచ్చింది. ఏం ఏం మాట్లాడుతున్నావు వదినా అని కూడా చూడను. రావే పిల్ల, నిన్ను పిల్లను ఇక్కడ వదిలేసి వారానికి 4 రోజులు వచ్చి రుచిగా 4 రకాల వంటలతో తినేసి 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టని నీ మొగుడు మగాడిని చెప్తే ఆ మాటకే అసహ్యం. నోరు ముయ్యి. నాన్న, ఈమె నన్ను అవమానపరుస్తుంది. చూస్తూ నిలబడ్డారా? నన్ను కన్నది నన్ను మురికి గుంటలోకి తోసేసి వెళ్ళిపోయింది. తండ్రికి కోపం వచ్చింది. ఆపు సత్య, మీ గొడవలకు మధ్యలో నేను రాను. కానీ మీ అమ్మ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే నేను మనిషిగా ఉండను. ఆమె పని చేసి పని మనిషిలా అయిపోయి తట్టుకోలేక వెళ్ళిపోయింది. డబ్బును విసిరి పారేసి హాస్టల్లో లాగా ఈ ఇంటి ఆడవారు జీవిస్తున్నారు. మీ అమ్మ గురించి కానీ సరోజ గురించి కానీ మాట్లాడటానికి ఎవరికైనా అర్హత ఉందా? చిల్లి గవ్వ కూడా సంపాదించకుండా ఇంట్లో పంచాయతీ పెడుతూ ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తూ వస్తున్న ఆడవాళ్ళను విమర్శించి ఆడవాళ్ళ నాలుకలను కోసి పారేయాలి. జ్యోతి ముఖం వాడిపోయింది. నేను నా భర్త సంపాదించిన డబ్బుతోనే తింటున్నా. పరువు మర్యాద లేకుండా మీ నాన్న పెడుతున్న తిండిని తినటం లేదు. జ్యోతి, చాలు అర్చాడు చలపతి. ఏంటండి చాలు? అది ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. నాన్న ఇల్లు కాబట్టి ఇక్కడ తనకే ఎక్కువ హక్కున్నదట. ఆమెకు వంట చేసి పెట్టడానికి మనిషి కావాలా? పుట్టిల్లే కదా, గోడలను గోక్కొని తిననివ్వండి. తలుపులు విరగ్గొట్టి తినమనండి. నేనేం అడగను. పనులకు మనుషులట. సిగ్గు లేకపోతే సరి. జ్యోతి లోపలికి వెళ్ళిపోయింది. చలపతి ఒక విధంగా కలవరపడ్డాడు. తండ్రి యొక్క దీర్ఘమైన చూపులు తనపైన ఉన్నట్టు గ్రహించాడు. ఒళ్ళు జలధరించింది. ఆయన్ని తలెత్తి చూసే ధైర్యం లేకపోయింది. తలను కొంచెంగా వంచుకొని జరిగి వెళ్ళాడు. సత్య తండ్రి దగ్గరకు వచ్చింది. నేను మాట్లాడాలి. ఇంకానా? సారీ, రేపు నాకు ఆఫీస్లో ఎక్కువ పనుంది. నిద్రపోవాలి. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. సత్య మొహం వాడిపోయింది. స్కూల్లో సరోజకి చాలా మంచి పేరు. తెలివిగల టీచర్. ఎప్పుడూ ఒక స్టూడెంట్ గుంపు ఆమె చుట్టూ ఉంటుంది. హెడ్ మాస్టర్కు కుడి భుజం. ట్యూషన్ తీయటానికి రెడీ అన్న వెంటనే 15 మంది స్టూడెంట్స్ పేర్లు ఇచ్చారు. లెక్కల్లో వీక్గా ఉన్నవారు 10 మంది. మిగిలిన సబ్జెక్టులకు 5గురు. వారానికి 4 రోజులు క్లాసు. రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. ఒక స్టూడెంట్కు నెలకు 1000 రూపాయలు. ఇంటికి వచ్చిన సరోజ అత్తగారి దగ్గర అనుమతి అడిగింది. ధారాళంగా చెప్పుకో. పొద్దున 6, 7 అని పెట్టు. అప్పుడే పిల్లలు ట్యూషన్ ముగించుకొని ఇంటికి వెళ్ళి తయారై స్కూల్కు రాగలరు. సాయంత్రము అదే 6, 7. 6 పొద్దున పూట నేను ఇంటి పనులు చేయలేనే అత్తయ్య. దేనికి? ఉన్న నలుగురికి చేయటానికి ఏం పనుంటుంది? నెలకు 15,000 ఎక్కువగా వస్తే మంచిదే కదా. నువ్వు ఒప్పేసుకో. రఘు వచ్చిన వెంటనే చెప్పింది. నాకు వచ్చే నెల జీతం పెరుగుతుంది సరోజ. 5,000 ఇంక్రిమెంట్ ఇస్తారు. కొత్తింటికి వచ్చిన వేళ విశేషం. అందులోనూ అత్తయ్య మనతో రావటం చాలా అదృష్టం. నా భాగ్యం ఏమిటో తెలుసా? మీరే. మెట్టింట్లో ఒక ఆడది జీవించేటప్పుడు అత్తగారి సపోర్టు దొరికేది 100 మందిలో 5గురికే. ఆ ఆడవారే రాబో కాలంలో ధైర్యంగా తలెత్తుకోగలరు. లేకపోతే పోరాటమే. నా బలం మీరే. మామయ్య గారు లోపలికి వచ్చారు. సరోజ, నాకు తెలిసిన కాలేజీలో ఒక లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉంది. నువ్వు అప్లై చెయ్యి. ఆన్లైన్లో చూడు. దొరికితే బ్రహ్మాండం. మంచి జీతం. ఖచ్చితంగా చేస్తా మావయ్య. ఆయన ఆమె దగ్గర కూర్చొని దానికోసం ఆలోచనలు చెబుతుంటే గిరిజ రాత్రి డిన్నర్ తయారు చేసింది.
నలుగురు తిన్నారు. ఏవండి, రేపు జీతం వస్తుంది. నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు గొడవ మొదలయ్యింది. జరిగిందంతా చెప్పారు. ఇప్పుడే గొడవ మొదలైంది. జరిగిందంతా చెప్పారు. చూసారా, పనులకు వంటకు మనుషులను వేసి అది నిద్రపోతుంది. మీరు కష్టపడాలి. ఎలాగండి? మనకి ఇలాంటి అమ్మాయి పుట్టింది. సిగ్గుగా ఉంది. వదులమ్మా గిరిజ. జ్యోతి కూడా ఏదో ప్లాన్ వేస్తోంది. జ్యోతి డబ్బులు తగ్గించి ఇస్తానని చెప్పుంటుంది. కారణం మనుషులు ఎక్కువ లేరని చెప్తుంది. చలపతి మూగవాడై 7 సంవత్సరాలవుతుంది. ఇవన్నీ గ్రహించే మీ దగ్గర నేను చెప్పాను. నువ్వేంటమ్మా చెప్తున్నావు? రేపు మన ఇంట్లో పెద్ద పంచాయతీ జరగబోతోంది రఘు. అది అయిన తర్వాత మీ నాన్న మాట్లాడతారు. ఇప్పుడే ఏదీ చెప్పలేము. నీకు తెలుసు కదమ్మా. కొంత తెలుసు. కానీ జ్యోతిని, సత్యాను ఎవరు? ఒక్కతి మూగి, రెండోది శకుని. రామాయణం, మహాభారతం మన ఇంట్లో జరుగుతోందా అమ్మా? ఇవి రెండూ లేని ఇల్లే లేవురా. ఆ మహాకావ్యాలలో ఉన్న కథా పాత్రలు ప్రతి ఇంట్లోనూ జీవిస్తున్నాయి. సినిమా, టీవీ, పత్రిక, రాజకీయం ఎలా ఏది తీసుకున్నా ఇవి రెండూ ఉంటాయి. ఏమిటొక కష్టమంటే అందులో ఉండే మంచివారు ఇక్కడ తక్కువ, శూర్పణఖలు మాత్రమే ఎక్కువ. ఇది విల్లీల కాలం. వాళ్ళు లేకుండా ఏదీ లేదు. ఇది న్యాయమా అత్తయ్య? లేదమ్మా. విల్లీలను పోషిస్తున్నామని అందరి మీద నేరారోపణ ఉంది. విల్లీలను ఎవరు పోషించక్కర్లేదు. వాళ్ళు తయారవుతున్నారు. స్వార్థం, అత్యాశ, ఈగో, కుళ్ళు, అహంకారం ఇవన్నీ అందరికీ ఉంది. వాటిని అణిచి జీవిస్తున్న వారు, జీవితంలో గెలుస్తున్నవారు, వాటిని పెద్దవి చేసుకుని జీవిస్తున్నవారు చెడ్డ శక్తులుగా మారుతున్నారు. ఆడతనం అనేది మాతృత్వం యొక్క రూపం. కానీ పిల్లలను చంపే తల్లులను చూస్తున్నాము. భర్తలను నాశనం చేయటం, తోబుట్టువులకు ద్రోహం చేయటం, కన్నవారిని తోసిపుచ్చటం లాంటివి చేస్తూ ఆడవాళ్ళు తప్పుద్రోవలో వెళ్తున్నారు. డబ్బు మీద ఆశ, ఆస్తుల మీద ఆశ, నగల పిచ్చి, ఆడంబర జీవితం అని దిక్కు తెలియక మారుతున్నారు. ఆడవాళ్లే భూమికి గర్వం అనుకున్న కాలం పోయి, అయ్యయ్యో ఆడవాళ్ళు భయపడే స్థితికి వచ్చాము. సరే వదలండి. మనకెందుకు ఈ అన్వేషణ? అమ్మ, మన ఇంట్లోనూ 2 విల్లీలు ఉన్నారే. రేపు వాళ్ళు విశ్వరూపం ఎత్తే రోజు. నాన్న వల్ల మెసేజ్ చేయటం కుదురుతుందా? కుదురుతుంది. నాన్నను నేను రెడీ చేశాను. ఓ యుద్ధం భయమా? అయితే నువ్వు కూడా విల్లీనే. ఏం మాట్లాడుతున్నారు? అందులో తప్పేమీ లేదమ్మా. శత్రువులపై విజయం సాధించటానికి మనం కూడా రంగంలోకి దిగే కదా కావాలి. మరుసటి రోజు గడిచిపోయింది. రాత్రి 7 గంటలకు నాన్న, చలపతి ఇద్దరూ వచ్చారు. మొహం కడుక్కొని డ్రెస్సు మార్చుకొని వచ్చిన వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చింది జ్యోతి. టిఫిన్ తయారు చేసింది సత్య. బజ్జీ అనే పేరుతో, విపరీతమైన నూనెతో ఒక వంటకం ఉన్నది. దాన్ని నోట్లో పెట్టుకోలేకపోయారు. ఇద్దరూ చాలా సంకటపడ్డారు. కొంచెం లోపలికి రండి. జ్యోతి పిలువగా చలపతి లేచి వెళ్ళాడు. నేను చెప్పినట్లు 25,000 మాత్రం తీయండి. అదే ఎక్కువ. మీ నాన్న దగ్గర ఇచ్చేయండి. ఆయన ఫ్యామిలీని రన్ చేయనివ్వండి. అంతకు మించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదు. మనకు ఆయనకు వంట చేస్తాను. సత్యకి, ఆ సిగ్గులేని అల్లుడికి నేను ఏది చెయ్యను. అది చెప్పేయండి. సరే రా. చలపతి బయటికి వచ్చాడు. ఇదిగోండి నా జీతం డబ్బులు. ఉండరా? దానికి ముందు నేను మాట్లాడేస్తాను. మీ అమ్మే ఇన్ని రోజులు కుటుంబాన్ని నడిపింది. ఇప్పుడు ఆమె ఇక్కడ లేదు. నా వల్ల ఏ బాధ్యత తీసుకోవడం కుదరదు. దానికి కావలసిన వయసు నాకు లేదు. పచారీ సరుకులు, పాలు, కరెంటు బిల్లు, ఇంటి నిర్వాహం ఏదీ చూడటానికి నాకు సమయం లేదు. భోజనం కూడా ఇక్కడ వద్దు. 3 పూట్ల బయటే చూసుకుంటాను. ఏమిటి నాన్న? జ్యోతి, సత్య ఎవరూ కష్టపడక్కర్లేదు. నేను పొద్దున 7ంటికి వెళ్తే రాత్రి 8ంటికే వస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. నేను చెత్తను వెయ్యను. నాకు గిన్నెలతో అవసరం లేదు. నేను ఏసీ వేసుకోవటం లేదు. కాబట్టి ఒక్కడి కోసం ఈ ఇంట్లో రాత్రి మటుకు ఫ్యాన్ తిరుగుతుంది. అంతే. దానికయ్యే బిల్ మహా అయితే ఎంతవుతుంది? స్నానానికి సోపు ఇవన్నీ కలిపితే 500 అవుతుంది. ఈ ఇంటికి ట్యాక్స్ కడతాను. నా పెట్రోల్ ఖర్చులు చూసుకుంటాను. ఏ ఖర్చు లేని నేను నెలకి 5,000 ఇస్తాను. కుటుంబాన్ని నువ్వు, జ్యోతి నడపండి. ఇందా తీసుకో.
డబ్బును చూపారు. చలపతి, జ్యోతి దీనిని కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఒక్క క్షణం స్థాణువు అయ్యారు. ఆయన్ని ఎదిరించలేకపోయారు. ఆయన చెప్పేది న్యాయమే. ఏ ఖర్చు లేని ఆయన 5,000 ఇవ్వటమే చాలా ఎక్కువ. ఇది నా ఇల్లు. నీ దగ్గర అద్దె అడగలేదు. న్యాయంగా చూస్తే 5,000 నేను ఇవ్వకూడదు. పర్వాలేదు ఉంచు. సత్య బలంగా దెబ్బతిన్నది. నిర్వాహం నువ్వు చూసుకో. పనిమనిషిని పెట్టుకుంటావో, మీరే వంట చేస్తారో చెయ్యరో, ఏసీ వేసుకుని నెలకి కరెంటు బిల్లు ఎంత కడతారో నాకు తెలియదు. ల్యాండ్లైన్ ఫోన్ను కూడా నేను ఉపయోగించను. ఇదే నా నిర్ణయం. మావయ్య, ఇది మీ ఇల్లు. మీరు ఇక్కడ తినకుండా ఎందుకు బయట తినాలి? వద్దమ్మా. పొద్దున 5 గంటలకు నాకు కాఫీ కావాలి. మీరు లేవటానికి కనీసం 7:30 అవుతుంది. ఎందుకు వెయిట్ చేయాలి? సమస్య లేదు. ఎవరి మీద నాకు కోపం లేదు. మీ ఇంట్లో ఏదైనా రిపేర్ ఖర్చులు వస్తే ఇచ్చేస్తాను. కారణం ఈ ఇల్లు నాది. సరేనా? సత్య దగ్గరికి వచ్చింది. నాన్న, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. మీకు అన్నీ నేను చేసి పెడతాను. నువ్వు ఎవరు? ఈ ఇంట్లో నీకు ఏంటి హక్కు? నాన్న, నేను నీ కూతుర్ని. నీకు పెళ్ళి చేశాను. నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు. అదే పద్ధతి. చెప్తే వినవు. నువ్వు నా కూతురివి. నిన్ను కొట్టి తరమలేను. ధారాళంగా ఇక్కడ ఉండు. కానీ ఇక ఇంటి నిర్వాహం చలపతి, జ్యోతి దగ్గర. వాళ్ళు భోజనం పెడితేనే నువ్వు తినగలవు. నన్నేమీ అడగకు. రాత్రి పడుకోవటానికి మాత్రం ఇక ఇది నాకొక చోటు. అంతే. నేనే అతుక్కోకుండా జీవిస్తున్నప్పుడు నిన్ను నేను ఎలా భరించగలను? నాన్న, డబ్బు నా చేతికి ఇవ్వండి. కుటుంబాన్ని నేను నడుపుతాను. మెట్టింటికి వెళ్ళి నిర్వాహం చెయ్యి. నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? నీ భర్త ఎందుకు ఖాళీగా కూర్చున్నాడు? అతన్ని అడుగు. నా పక్కకే రాకు. నేనొక కాఫీ తాగినా కూడా దానికి డబ్బులు ఇచ్చేస్తాను. మావయ్య, మీరు 5,000 ఇస్తామంటున్నారు. ఆ తర్వాత ఇంకా ఎందుకు మీరు డబ్బులు ఇవ్వాలి? సత్య ఇవ్వాలి. ఇక మీదట ఇక్కడ ఎవరికి ఉచిత తిండి లేదు. ఇది మా నాన్న ఇల్లు. ఆయన ఇక్కడ తినబోయేది లేదు. ఆయన ఇంట్లో ఆయన ఉండటానికి 5,000 ఇస్తున్నారు. నీకు నేను వంట చేసి పెట్టలేను. అవసరం లేదు. నేను వంట చేసుకుంటాను. అదెలా? నాకు, ఈయనకి, 2 పిల్లలకు కావలసిన సరుకులు, పాలు, కూరగాయలు మాత్రమే కొంటాను. వాటిని కూడా మా రూమ్లో పెట్టి తాళం వేసుకుంటా. అందులో ఒక బియ్యం గింజ కూడా నువ్వు ముట్టుకోలేవు. నీకు, నీ భర్తకు మేమెందుకు చేయాలి? మీ అమ్మ చేత్తోనే అవన్నీ పోయినాయి. అర్థమైందా? నాన్న, నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు. లేదబ్బాయి, నాకు ఆత్మగౌరవం ఉంది. ఇది విన్న తర్వాత కొంతమంది ఇంకా ప్రాణంతో ఉన్నారే. డబ్బు అతనికి ఇచ్చారు. సరే, రాత్రికి ఏం వంట జ్యోతి? ఇప్పుడు ఇంట్లో ఉన్న సరుకులు 2 రోజులకు మాత్రమే వస్తాయి. మనకి, మావయ్యకు మాత్రమే నేను వంట చేస్తాను. ఉన్న సరుకులలో మీ చెల్లెలు, ఆమెకు వంట చేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత అంతా మారుతుంది. అందువల్ల ఆమె సరుకులు కొనుక్కొని వంట చేసుకుంటే గ్యాస్ సిలిండర్కు సగం డబ్బులు ఇవ్వాలి. చెప్పి ఉంచండి. మైక్రోవేవ్ ఉపయోగించిన ఫ్రిడ్జ్, ఏసీ వేస్తే కరెంటు బిల్లుకు సగం డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఈ ఇంట్లో నువ్వు ఉండలేవు. అది చెప్పే హక్కు మీకు లేదు. ఇది మా నాన్న ఇల్లు. నిర్వాహక ఖర్చులు మా చేతి కంటే ఎక్కువైతే ఇవ్వగలవా? నీ భర్త సంపాదించటం లేదు. రాని ఆ మనిషిని ఉరివేసుకునేలాగా అడుగుతాను. అడిగేస్తారా? ఆయన అల్లుడు. ఎవరికే? మీ అమ్మా నాన్నలకు. అందులో మీ అమ్మ ఇక్కడ లేదు. తండ్రి వదిలించుకున్నాడు. ఈ ఇంట్లో నీకే హక్కు లేదు. ఎవరికి ఎవరే అల్లుడు? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది చూడు. మీరు లోపలికి రండి. అన్నయ్య, నేను నీ చెల్లెల్ని. బయట నిలబడి వాగు. మీరు ఇప్పుడు లోపలికి రండి. చలపతిని లాక్కొని వెళ్ళి జ్యోతి తలుపులు వేసింది. సత్య విరిగిపోయింది. నాన్న, ఎలా మాట్లాడుతుందో చూసారా? ఇది మీ ఇల్లు. నేను మీ కూతుర్ని. నేను ఇలా అవమానపడటాన్ని చూస్తూ ఎలా మాట్లాడకుండా ఉన్నారు? సత్య, నువ్వు, నీ అక్కయ్య అందరూ కలిసి సరోజాని అనరాని మాటలు అన్నప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఎలా కష్టపడి పనిచేసింది ఆ పిల్ల. మంచితనం నిండిన ఆమెను మీరు ఎంత క్షోభ పెట్టారు. అన్నిటినీ తట్టుకుందే. అప్పుడు మీలో ఎవరికి ఆమె మీద జాలి వేయలేదే? తన కూతురికి ఒక వస్తువు కొంటే అందరికీ సమానంగా చేస్తాడు రఘు.
మీరెవరైనా వాడి బిడ్డకు ఏదైనా చేశారా? సేవింగ్స్ కూడా లేకుండా తన డబ్బులు, సరోజ డబ్బులు అన్నిటినీ కుటుంబంలో వేశాడు. అప్పుడు అతని కోసం మాట్లాడలేదే? అప్పుడు మాట్లాడని నేను ఇప్పుడెలా మాట్లాడతాను సత్య? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? చలపతి అన్నయ్యను అడుగు. ఇక ఈ కుటుంబానికి హెడ్ జ్యోతినే వదిలిపెట్టను. ఇంత చెప్పినా నువ్వు తగ్గవు, అనగవు, మారవు. మిగిలిపోయిన అవమానాలను జ్యోతి చూపిస్తుంది, అనుభవించు. ఆయన లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. అరగంటలో హోటల్ నుండి వేడివేడి టిఫిన్ వచ్చింది. జ్యోతి వచ్చి తీసుకొని లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. మనసు బయటకు వచ్చింది. సత్య పూర్తిగా విరిగిపోయింది. పలు రోజులు అందరికీ చేతులు నొప్పి పడుతున్న దోశలు వేసిచ్చేది సరోజ. తృప్తిగా తినేసి కుటుంబమే తేపుతారు. కొన్నిసార్లు సరోజకి ఏమీ మిగలదు. గిరిజ మాత్రం కాచుకొనుంటుంది. పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటా అత్తయ్య. పనులు ముగిసి నిద్రపోవటానికి 12 గంటలు అయిపోతుంది. తెల్లవారుజామున 4 గంటలకు అలారం. ఇంటి పనులు, దాంతోపాటు స్కూలుకు వెళ్ళే హడావిడి అన్నిటినీ తట్టుకొని 20 గంటలు పనిచేసే సరోజ చిన్న విసుగు కూడా ఉండదు. కోపం రాదు. చిటపటమని ఒక పలుకు పడదు. ఎప్పుడు నవ్వు ముఖం. సత్యకి అంతా అర్థమయిందిప్పుడు. నేను ఎప్పుడు మహారాణిలాగా గడపాలి అని మనసులోనే కోట కట్టుకుంది. అది ఇంత త్వరగా మట్టి కోటలాగా పడిపోతుందని ఆమె ఎదురు చూడలేదు. ఫోన్ చేసినా భర్త రాలేదు. ఇక తండ్రి మనని పట్టించుకోరు. వీళ్ళ దగ్గర ఇక మన ఆటలు సాగవు. జ్యోతి కిరాతకి. రాయిలో నుండి నార ఊడిపడొచ్చు. ఈమె దగ్గర ఏమీ జరగదు. సత్యకి ఏడుపు వస్తుంది. అదే సమయంలో లోపల పెద్ద నిట్టూర్పు విడిచింది జ్యోతి. ఏవండీ, 25,000తో కుటుంబం నడపగలమా? నాన్న 5,000 ఇస్తున్నారే. సరేనండి, బడ్జెట్ వేస్తే 30తో ఆగటం లేదు. అది దాటుతుంది. ఇది కాకుండా ఇంటి పనులను కూడా నేనే చేయాలి. నా వల్ల కాదు. పని మనిషిని పెట్టుకోవాలి. పెట్టుకో. ఈజీగా చెప్తున్నారు. ఉమ్మడి కుటుంబంగా ఉండి 40 ఇచ్చినా కూడా ఇంటి బాధ్యత మనకి ఉండేది కాదు. టైంకు కావాల్సింది రుచిగా నోటికి వచ్చేది. నువ్వు కింద పడిన కాగితం ముక్కను కూడా తీసివేయవు. ఏమిటి ఎత్తి చూపుతున్నారా? లేదమ్మా, నిజం. నిర్వాహం నీ చేతికి వచ్చింది. నువ్వే కదా చేసుకోవాలి. మన వాటాలో 5,000 ఎక్కువ వచ్చినా పర్వాలేదు. కానీ ఇప్పుడు మొత్తం నిర్వాహం నానెత్తి మీద. అది నా తప్పు కాదే. మొదట సత్యాన్ని తరమండి. ఆమె వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది నాన్న ఇల్లు. ఆమెని వెళ్ళిపొమ్మని మనం చెప్పలేము. ఒక్కటి చెయ్యొచ్చు. మనం వేరు కాపురం పెట్టేద్దాం. పిచ్చా మీకు? అద్దె, మెయింటెనెన్స్ అని 20,000 దానికే పక్కన పెట్టాలి. 40, 60 అవుతుంది. సేవింగ్స్ దెబ్బతింటుంది. దానికే నేను బాధపడుతున్నా. మీరు వేరే. ఆమెను నేను తరమలేను. నువ్వు తరిమితే నేను అడ్డుపడను. ఇప్పుడు నిద్ర వస్తుంది. రేపు మాట్లాడుకుందాం. ఆ రోజు రాత్రి ఎవరికీ ప్రశాంతంగా గడవలేదు. తలరాత. తండ్రి కొడుకులు బయలుదేరి వెళ్ళిపోయారు. జ్యోతి ఆమెకు తన పిల్లలకు మాత్రం వంట వండుకుంది. ఆలస్యంగా లేచి వచ్చిన సత్య పిల్లకు పాలు కాచాలని ఫ్రిడ్జ్ తెరిచింది. పాలు ఎక్కడ? ఉన్నది 2 ప్యాకెట్లు. ఆయనకు కాఫీ ఇచ్చి నేను తాగి మిగిలిన పాలు పిల్లలకు ఇచ్చేశాను. ఎందుకు ఆ పాల ప్యాకెట్లు తీశారు? అసలు ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్లు లేవు. ఆయన వెళ్ళి కొనుక్కొనొచ్చారు. ఆ 2 ప్యాకెట్లు నావి. నీకు కావాలంటే వేరుగా కొనుక్కో. ఇది అరాచకం. నా పిల్లకు ఆకలి. నువ్వు ఒక తల్లివే కదా, నీకే ఆ తెలివి ఉండాలి. పొద్దున లేస్తే పిల్లకు ఆకలేస్తుంది. దానికి ఏం ఏర్పాట్లు చేయాలి? పాలు ఉన్నాయా లేవా రాత్రే చూసుండాలి. నువ్వు బాగా నిద్రపోయొచ్చి పంచాయితీ పెడితే ఇక్కడ మీ అమ్మ లేదు. నువ్వు అమ్మగా ఉండి ఆలోచించు. నా పిల్లలకు కోసం ఏ రోజైనా బాధపడ్డావా? నీ పిల్ల కోసం నేనెందుకు ఆలోచించాలి? నువ్వు రాక్షసివి. సరోజ ఎంత మంచిది. నేను చెడ్డదాన్నే. నువ్వు మంచిదానివా? సరోజ కోసం ఇప్పుడు కరిగిపోతున్నావు. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆమెను కొంచెంగానా కష్టపెట్టావు? నేను ఏ పని చెయ్యను. నిజమే. కానీ సరోజని ఏ రోజు అవమానపరిచింది లేదు.
ఆమెకు ఎప్పుడు టార్చర్ ఇచ్చింది లేదు. నిన్ను నీ కన్నతల్లే కోడలే గొప్పదని నిన్ను వదిలి ఆమెతో వెళ్ళిపోయింది. మీ నాన్న కూడా తప్పుకున్నారు. ఇప్పుడు పాలకు కూడా దారి లేక నిలబడ్డావే. డబ్బు అప్పుగా ఇస్తాను. వెళ్ళి పాలు కొనుక్కో. మీ ఆయన వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వు. సిగ్గులేని అల్లుడు. ఆకలి ఆకలి అని పరిగెత్తుకు వస్తే కడుపు మీద వాత పెట్టు. డబ్బు తీసుకువచ్చింది. సత్య ఆ డబ్బును తీసుకుని విసిరి పారేసింది. నీ దగ్గర డబ్బులు తీసుకునేంతగా నేను సిగ్గు కోల్పోలేదు. అది అవసరం లేదు. అరే, నీకు పరువు మర్యాద రోషం కూడా ఉందా? ఆశ్చర్యంగానే ఉంది. చాలు ఆపు. మా అమ్మ ఇంకా చావలేదు. కానీ నువ్వు చచ్చి చాలా రోజులయ్యిందే. నాకు నీ దగ్గర మాట్లాడే సమయం లేదు. పిల్లల్ని స్కూల్కు పంపాలి. లోపలికి వెళ్ళింది. సత్య తట్టుకోలేక డ్రెస్ కూడా మార్చుకోకుండా పిల్లాడితో బయటకు వచ్చింది. ఇద్దరూ స్నానం చేయలేదు, తినలేదు. రోడ్లో వెళ్తున్న ఆటోను పిలిచింది. రఘు ఇంటి అడ్రస్ చెప్పి ఎక్కింది. ఆటో బయలుదేరింది. సత్య ఒళ్ళంతా ఒక ఆందోళన. అదే సమయం గిరిజ దగ్గర అన్ని విషయాలు చెప్పి ముగించాడు తండ్రి. రఘు, సరోజ ఉన్నారు. ఆ ఒక్కరోజు అందరూ లీవ్ పెట్టారు. జరిగిందంతా చెప్పి ముగించింది గిరిజ. అక్కడ 5,000 ఇచ్చాను. కట్టింగ్ పోను. చేతికొచ్చిన 60,000లో 5 పోతే నా చేతిలో ఖర్చులకు 5 ఉంచుకున్నాను. మిగిలిన 50,000 ఉన్నాయి. ఇదిగో తీసుకో. ఎందుకు నా దగ్గర ఇస్తున్నారు? ఇన్ని రోజులు నలుగురి జీతము ఆ దగ్గరే కదా వచ్చేది. నువ్వే కదా కుటుంబాన్ని నడిపావు. ఇప్పుడు నడపటానికి ఏమిటి కష్టం? పటు. నాన్న, నేనొకటి చెప్పనా? చెప్పు రఘు. మా ఇద్దరి జీతము 40,000. ఇప్పుడు నాకు జీతం పెరుగుతుంది. సరోజ ట్యూషన్ చెప్పి సంపాదించే డబ్బు కలిపితే ఇంకో 60,000 ఎక్కువ అవుతాయి. అది చాలు, మేం చూసుకుంటాము. ఈ డబ్బు మొత్తాన్ని డిపాజిట్ చేయండి. 2 ఏళ్లలో మీకు రిటైర్మెంట్ 12 లక్షలు చేరతాయి. మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి. ఇన్ని రోజులు పనిచేసి మమ్మల్ని కాపాడారు. ఇక మీదట సేవింగ్స్, రెస్ట్, ప్రశాంతత అన్నీ మీకు కావాలి నాన్న. అవును మావయ్య. మేము మిమ్మల్ని కూర్చోబెట్టి చేయాలి. అదే పద్ధతి. ఈ అక్కడ ఎవరికీ లేదమ్మా. మీ ఇద్దరూ మీ పిల్లలతో హ్యాపీగా జీవించటానికి దారి చూడండి మావయ్య. మిగిలిన వాళ్ళలాగా మేము ఉండాల్సిన అవసరం లేదు. మీరంతా అలా అనుకుంటే మేము అలా లేము. ఆయన ఆనందంతో సరోజని చూశాడు. వాకిట్లో ఆటో వచ్చి నిలబడింది. అందులో నుండి పిచ్చి ఆకారంతో దూకి సత్య పరిగెత్తుకు వచ్చింది. రఘు, ఆటోకి డబ్బులు ఇవ్వరా? రఘు వెళ్ళాడు. సత్య తిరిగి చూసింది. నాన్న, మీరు ఇక్కడే ఉన్నారా? ఎవరూ ఉద్యోగానికి వెళ్ళలేదా? రహస్య మీటింగ్ జరుగుతోందా? అందరూ కలిపి మాట్లాడుకునే అన్నీ చేస్తున్నారా? చాలు సత్య. ఇంత జరిగినా నువ్వు నోరు మూసుకోవా? అమ్మా. ఏమిటే అమ్మా? ఎందుకు రహస్య మీటింగు? ఎవరికి మేం భయపడాలి? నేనుండే చోటే మీ నాన్న ఉంటారు. నువ్వెందుకు చెదిరిన జుట్టుతో పిచ్చి అవతారంతో వచ్చి నిలబడ్డావు? ఆటోకు కూడా డబ్బులు ఇవ్వలేవా? సత్య, కాఫీ ఇవ్వనా అని అడిగింది సరోజ. మొదట పిల్లకు పాలు కావాలి. ఇడ్లీ వేయండి. తర్వాత నేను స్నానం చేసి వెంటనే తినాలి. వింటూ నిలబడ్డావు. వెంటనే చెయ్యి. సరోజ లోపలికి వెళ్ళబోతుండగా సరోజ, ఇలా రా. గిరిజ పిలవగా, ఏంటత్తయ్య? పిల్లకు మాత్రం పాలు తీసుకురా. అమ్మ, నాకు ఆకలేస్తోంది. పాలకు కూడా లెక్క చూసి అది నిన్ను తరిమి కొట్టుంటుంది. తలా తోక అర్థం కాక పరిగెత్తుకు వచ్చావు. స్నానం కూడా చెయ్యకుండా ఇక్కడికి వచ్చి సరోజ మీద అథారిటీ చెలాయిస్తున్నావే. నువ్వు మారావా? నువ్వు ఒక తల్లే కదా. చేతిలో డబ్బు లేదు. తినడానికి ఏం లేదు. అడుక్కు తినే పరిస్థితికి వచ్చాను. ఎందుకు? నేను నిన్ను తరమనే లేదు సత్య. నాన్న, అందుకని రాళ్ళను మట్టిని తినగలమా? ఇంటిని మాత్రం పెట్టుకుని నేనేం చేయను? నీ భర్త చచ్చిపోయాడేమిటే? తల్లి గిరిజ అడగగా, అమ్మ, పెద్దగా అరిచింది సత్య. రఘు, సరోజ కూడా షాకై చూశారు. ఒక కూతుర్ని చూసి తల్లి అడిగే ప్రశ్న ఇది. ఇన్ని జరిగాక పుట్టింటిని వదిలి వెళ్ళకుండా ఒక ఆడది ఉంటే అది విధవరాలుగా అయినా ఉండాలి. లేకపోతే భర్త తన్ని తరిమేసిన దానిలా ఉండాలి. నువ్వు ఇందులో
ఎవరివి? అత్తయ్య వద్దు ప్లీజ్ సరోజ చెప్పగా. ఉండమ్మా, ఇప్పుడు కూడా నేను మాట్లాడకుండా ఉండకూడదు. నేను ఈరోజు మాట్లాడే మాటలు దాన్ని సిగ్గుపడేటట్లు చేయాలి. లేకపోతే దీనికి ఒక ముగింపు పెట్టాలి. ఏంటమ్మా చెప్తున్నావు? ఈరోజు ఇక్కడ స్నానం చేసి భోజనం చెయ్యి. కానీ ఇక మీదట నువ్వు ఇక్కడికి రాకు. అది మీ నాన్న ఇల్లు. అక్కడ నుండి నిన్ను ఎవరు తరమలేరు. ఇది సరోజ ఇల్లు. రఘు నా అన్నయ్య. సారీ సత్య, నాకు సరోజానే ముఖ్యం. ఆమెను అవమానపరిచిన వాళ్లను ఈ ఇంట్లో చోటు లేదు. నిన్ను ఇక్కడ చేర్చలేను. సత్య బెదిరిపోయింది. వాకిట్లో బైకు వచ్చి నిలబడింది. సత్య భర్త విశ్వం లోపలికి వచ్చాడు. రండన్నయ్య. సరోజ తప్ప అతన్ని ఇంకెవరూ స్వాగతించలేదు. సత్య భర్త దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. ఎందుకు ఇక్కడికి వచ్చారు? అక్కడకు వెళ్తే బేవర్స్ భోజనం దొరకలేదని ఇక్కడకు పరిగెత్తుకు వచ్చారా? ఏమిటే వాగుతున్నావు? అందరూ నన్ను హీనంగా చూస్తున్నారు. అవమానం చివర్లో ఉన్నాను. ఈ అవమానం నిజానికి నాకు కాదు, మీకే. మీ భార్యను నేను. చేతిలో డబ్బు లేక తిండి దొరక్క బిచ్చగత్తెలా బిడ్డతో నిలబడున్నా. ఇద్దరన్నయ్యలు తరిమి కొడుతున్నారు. కన్న తల్లి ఆదరణ చూపటం లేదు. తండ్రి చేతులు కడుక్కున్నాడు. నేను ఎక్కడికి వెళ్తాను? నేనా నిన్ను నీ పుట్టింటికి వెళ్ళి కూర్చోమన్నాను? నువ్వు మా అమ్మను రాసి రంపాన పెట్టావు. ఆవిడ దగ్గర ఉండటానికి నువ్వు ఇష్టపడలేదు. ఇంట్లో పనులు చేయవు. తిండి తిని నిద్రపోయి పంచాయతీ పెట్టడానికి అధికారం చెలాయించటానికి నీకు పుట్టిల్లు అనుకూలంగా ఉన్నది. నువ్వే కదా పుట్టిల్లు నిరంతరమని హక్కుగా ఇక్కడే కూర్చున్నావు. ఇదే సుఖమని నమ్మి జీవితకాలం అంతా రాజ్యమేలుదామనుకున్నావు. ఆ తర్వాత నేనేం చేయను? ఒక్క నిమిషం అల్లుడు. తండ్రి అడ్డుపడ్డాడు. ఏమిటి మావయ్య? తప్పంతా ఆమెపైనే. బద్ధకస్తురాలుగా ఉంటూ తిని నిద్రపోయి పుట్టింటి మనుషుల్ని అవమానపరిచి రాజ్యం ఏలింది. దానికి మేము అనుమతి ఇచ్చింది మొదటి తప్పు. ఎత్తి చూపి తట్టి తరిమేసుండాలి. మొదటి నేరస్తురాలు సత్య. రెండవ నేరస్తులు ఆమెను కన్న మేము. మూడవ నేరస్తులు మీ అమ్మ. ఏ బాధ్యత ఆమె తీసుకోలేదు. తనకు కొడుకు మాత్రం ఉంటే చాలని అనుకుంది ఆమె. బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకున్నారు ఆమె. అందరికంటే పెద్ద నేరస్తులు మీరే మావయ్య. అమ్మ, అత్తగారు, బావమరిది అంటూ ఎంతకాలం నమ్ముతారు? భార్య, పిల్ల మీ మొదటి బాధ్యత. వారి మీదే మీరు ఎక్కువ అక్కర చూపించాలి. వారిని బాగా చూసుకోవటమే మీ మొదటి డ్యూటీ. ఆమెకు, బిడ్డకు అయ్యే ఖర్చు మిగులుతుందని ఆనందపడుతూ ఆ డబ్బును మీరే సేవింగ్స్ చేయటం అతిపెద్ద నేరం. నాన్న, కూతురు ఏడ్చింది. అల్లుడని చెప్పి నెత్తి మీద పెట్టుకోలేం సత్య. ఆయనే మాట్లాడాలి. ఆడదిగా పుట్టిన ప్రతి ఒక్కరికి పుట్టిల్లు సుఖమే. అది వదిలేసి మెట్టినింటికి రావాలనిపించదు. శరీరము, మనసు మొండికేస్తుంది, వదలదు. మగాడు దాన్ని ఖండించాలి, విడమర్చి చెప్పాలి. పుట్టిల్లు లాంటి ఒక స్వర్గం ఉండదు. కొంతకాలం తరువాత అదే పెద్ద నరకం అవుతుంది. మిగిలిన వాళ్ళ దయతో జీవించాల్సిన అసహ్యమైన జీవితం. తల్లి, తండ్రి ఎంతకాలం మీ బాధ్యతను స్వీకరించగలరు? నీ భార్య, పిల్లలు ఇంకొకరి నీడలో అట్టే పెడితే మిమ్మల్ని మంచి మగాడని సమాజమే ఒప్పుకోదు. ఈరోజు ఆమె ఉన్న ఈ పరిస్థితికి మీరే కారణం. నేను పిలిస్తే అది రావటం లేదే? అలాగైతే కొట్టి లాక్కెళ్ళండి. నాన్న, భర్తను గౌరవించని దానికి తాళి ఎందుకు? అది విప్పేసి ఎక్కడికైనా వెళ్ళమనండి. మీ మాటలు వినని భార్య మీకెందుకు అల్లుడు? ఆపండి నాన్న. ఆయన్ని ఎవరు హేళనగా మాట్లాడవద్దు. ఆయన వల్ల ఎటువంటి కష్టమూ లేదు. తప్పు నాది. ఆయన్ని తప్పు చెప్పకండి. ఏవండి, నేను మీతో వస్తాను. బయలుదేరండి. ఉండండి అన్నయ్య గారు. ఇద్దరూ భోజనం చేసి వెళ్ళండి. లేదు వదినా, మేము మా ఇంటికి వెళ్ళి నేను వంట చేసుకొని తర్వాత తింటాను. వదిలేయ్ సరోజ. అదే ఒళ్ళు వంచి పనిచేయాలని ఇప్పుడే నిర్ణయం తీసుకుంది. దాన్ని చెడపకు. వదులు వెళ్ళని. ఇక పుట్టింటికి రాను. నాకు బరువు ఉంది. నా భర్త సంపాదనతో గంజి తాగినా చాలు. నేను వస్తాను. అదే చెదిరిపోయిన జుట్టుతో అతని బైక్లో ఆమె ఎక్కగా బైక్ బయలుదేరింది. అందరూ లోపలికి వచ్చారు. అల్లుడు ఎలా ఇక్కడికి వచ్చారు? నేను ఫోన్లో అంతా చెప్పాను అత్తయ్య. అందుకే అన్నయ్య గారు వచ్చారు. మంచి పని చేసావు. ఇక ఈ అద్దె ఇల్లు ఎందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదు గిరిజ. చలపతి అక్కడే ఉండని, వీళ్ళు ఇక్కడే ఉండని.
నువ్వు నేను మారి మారి ఉందాం. ఇద్దరి కొడుకులకు సహాయం చేద్దాం. ఉమ్మడి తప్పు లేదు. సరిగ్గా ఉన్నంతకాలం అది చెదిరిపోతే మళ్ళీ చేరకూడదు. చేరినా సరిగ్గా రాదు. అప్పుడే బంధుత్వం గంభీరంగా ఉంటుంది, నిలబడుతుంది. ఇక భోజనం రెడీ చెయ్యి సరోజ. పాయసం చెయ్యి. మంచి జరిగింది కదా, సంతోషంగా తిందాం. రామ్మా, కలిసే వంట చేద్దాం. కోడలు సరోజ చేతులు పుచ్చుకొని సంతోషంగా వంటగదిలోకి దూరింది గిరిజ. కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.